హల్లెలూయా. మీ అందరికి వందనాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలే నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుడి వాక్య భాగాన్ని ఆశీర్వదించునుగాక. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న పండగ ఏదైనా ఉన్నది అంటే చెప్పండి, ఏంటది? ఈస్టర్ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానాన్ని సంతోషంగా గడుపుతూ ఉన్నారు, జరుపుకుంటూ ఉన్నారు. చక్కగా సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, ర్యాలీ చేస్తున్నారు, దేవుని మందిరంలో స్తుతిస్తున్నారు, ప్రభు బల్లారాధనలో పాలుపంపులు పొందుతున్నారు, పాదపరిచర్లో పాలుపంపులు పొందుతున్నారు. చాలా మంది రక్షణ తీసుకుంటున్నారు. హల్లెలూయా. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి యేసయ్య శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ప్రాణమును పెట్టి సిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన ఎవరో చంపలేదు. ఆయన చేతగాని వాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, గొప్ప దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం, కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన వాడు నజరేయుడని యేసయ్య. సాతాను శిరస్సును చితుకుదొక్కిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి. సాతాను శిరస్సును ఏం చేశాడు? తలని చితకదొక్కాడు. ఆయన శిలువ త్యాగము ద్వారా మనము సమీపస్థులంగా చేయబడ్డాం. ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తండ్రితో సమాధాన పరిచిన వాడిగా ఉన్నాడు ఆయన. ఆ నిత్య జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు ఏ యోగ్యత లేని వారమే, ఏ అర్హత లేని వారమే, ఏ మంచితనము లేని వారమే, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వారం అయినప్పటికీ ఆయన తన ప్రియాతి ప్రియమైన ఒక్కగానొక కుమారుని లోకానికి పంపించి ఆయన మరణించి త్యాగం చేసి మనకు గొప్ప విడుదల కలుగజేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. వధింపబడిన గొర్రె పిల్లల మౌనముగా తలను వంచాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ రోజున మనకి సాక్ష్యంగా గొల్గొతా కొండ దగ్గర కొన్ని ఆధారాలు, కపాలం అనే స్థలము దగ్గర ఆధారాలు, యేసయ్య తిరిగి లేచిన ఖాళీ సమాధి ఇప్పటికీ అక్కడ సాక్షార్థంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తిరిగి లేచాడు అనడానికి అనేక రకాలైన రుజువులు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి, అలాగే యెరూషలేములో ఉన్నాయి. ఆయన అందరికీ ప్రభు అయిన దేవుడై ఉన్నాడు, అందరికీ రాజై ఉన్నాడు, అందరికీ రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనము ఆయనకు ఇష్టమైన వారముగా, ప్రియమైన పిల్లలంగా ఉండాలని ప్రభు మన కొరకు పరిమళ వాసనగా, బలిగా, అర్పణగా ఆయన బలి అయ్యాడు. మరలా ఒకసారి చదువుదాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లలు. ప్రియులైన పిల్లలు అంటే ఎవరో చెప్పండి? దేవుని ప్రియమైన పిల్లలంటే ప్రియాతి ప్రియమైన పిల్లలు. మీరు మాట్లాడాలి. ప్రియమైన పిల్లలని ఎవరంటారు? ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె, ముద్దుల కొడుకు, ముద్దుల కుమార్తె ఎవరిని అంటారు చెప్పండి? ఎవరిని అంటారు?
ఒకగానొక కొడుకుంటే ప్రియాతి ప్రియమైన కుమారుడు అంటారా? ఆడపిల్ల ఉంటే ప్రియాతి ప్రియమైన కుమార్తె, ప్రియమైన పిల్లలు అంటారా? ఎవరు తల్లిదండ్రులకి ప్రియాతి ప్రియమైన పిల్లలుగా ఉంటారు? అర్హత ఏంటి? మనం ఆలోచన చేస్తే తండ్రి లక్షణాలు, తల్లి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రియాతి ప్రియమైన పిల్లలు. హల్లెలూయా. ఆ కన్న తండ్రి వల్లే ఎవరైతే ఆ గుణ లక్షణాలను కలిగి ప్రవర్తిస్తారో వారి ప్రియమైన పిల్లలుగా ఎంచబడతారు. స్తోత్రం కలుగునుగాక. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడిగా లేడు, పాపం చేస్తున్నాడు, లోకములో జీవిస్తున్నాడు. ఇప్పుడు తండ్రికి కుమారుడు ప్రియమైన వాడా? ఎంత మాత్రం కాదు. ప్రియమైన వాడు కాదు, ఎంచబడడు. ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే తండ్రి మాటకు లోబడతారో, తండ్రి వల్లే ఉండడానికి ప్రయత్నం చేస్తారో, తండ్రి వల్లే మాట్లాడుతారో, తండ్రి వల్లే ఆలోచిస్తారో, తండ్రి గుణ లక్షణాలను వారు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ జీవిస్తారో వారు దేవుని ప్రియమైన పిల్లలుగా ఎంచబడతారు. స్తోత్రం కలుగునగాక. ఎన్నో గుడ్ ఫ్రైడేలు అయిపోతున్నాయి, ఎన్నో ఈస్టర్ ఆరాధనలు మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ రోజున ప్రశ్న ఏంటంటే, నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఉన్నావా? ప్రియమైన పిల్లల వలె నువ్వు జీవిస్తున్నావా? దేవుని ప్రియమైన పిల్లలుగా ఆ సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అందరూ దేవుని పిల్లలు కాదు. అదేంటండి పాస్టర్ గారు అలా అన్నారు? ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలే కదా, ఆయన స్వరూపంలో సృష్టించబడిన వారే కదా, మీరేంటి అలా అంటున్నారు అని మీరు ప్రశ్న కలగవచ్చు, ఆ ఆలోచన కలగవచ్చు, అనుమానం కలగవచ్చు. నా మాట మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అందరూ దేవుని పిల్లలు అవుతారా? లోకేష్ ఉన్నాడు, లోకేష్ ఇప్పుడు కొర్నేలి కుమారుడు అని నేను అంటాను, స్టేట్మెంట్ ఇస్తా. లోకేష్ కొర్నేలి వాళ్ళ అబ్బాయి. ఒప్పుకుంటారు మీ అందరూ? ఎందుకు ఒప్పుకోరు? కారణం ఏంటి? పోలికుందా? కొర్నేలికి లోకేష్ గారి పోలికుందా? ఒకవేళ ముక్కు ఒకేలా ఉన్నా, కలర్ ఒకే విధంగా ఉన్నా, హైట్ ఒకే విధంగా ఉన్నా, కొర్నేలి గారి గుణం ఉంటది, ఆ తండ్రి గుణము కుమారుల్లో లేదు గనుక ఎంత మాత్రం ఆ బిడ్డ ప్రియమైన పిల్లవాడిగా ఎంచబడ్డు. అలాగే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని నమ్ముతారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తారో వారు దేవుని ప్రియమైన పిల్లలుగా ఎంచబడతారు. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే ప్రభువుని నమ్మి ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తారో, రక్షింపబడతారో వారు దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇవ్వబడింది. చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 12-13. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరూ అంగీకరించుదురు వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నారు. వారు దేవుని వలన పుట్టిన వారు గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషుల ఇచ్చల వలనైనను పుట్టిన వారు కారు. స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య ఆధారంగా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలి, ఎవరు దేవుని పిల్లలు అవుతారు, ఎవరు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఎంచబడతారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన నామాన్ని ఒప్పుకుంటారో, ఆత్మ మూలంగా ఎవరైతే తిరిగి జన్మిస్తారో, నీటి మూలంగా బాప్తిస్మం తీసుకుంటారో వారందరూ కూడా దేవుని
పిల్లలు. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఒక అధికారం ఇచ్చాడు. అదేంటంటే మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. హల్లెలూయా. మనము దేవుని ఆత్మీయ బిడ్డలము అనడానికి ఎంత మాత్రం సందేహం లేదు. స్తోత్రం కలుగునగాక. రోమా పత్రిక 8వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యమిచ్చుచున్నాడు. పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. మనం ఎవరు వారసులమంట? దేవుని వారసులము. హల్లెలూయా. మన తండ్రి ఎవరు? నజరేయుడైన యేసయ్య. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడు. స్తోత్రం కలుగునగాక. నీ ఎవరి పిల్లవాడివి, ఎవరి బిడ్డలని చెప్తే మీరేం చెప్పాలి? మేము దేవుని పిల్లలము, దేవుని వారసులము. హల్లెలూయా. మీ తండ్రి అంటే ఎవరు చెప్పాలి? నజరేయుడైన యేసయ్య. స్తోత్రం కలుగునగాక. ప్రియమైన దేవుని పిల్లల వలె మనం ఉండాలండి. దేవుని మాట వినకుండా, ఆయన అంగీకరించకుండా, ఆయనకు లోబడకుండా ఎంత మాత్రము దేవుని కుమార్తెవు కుమారుడివి కానేరవు అనే విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. నేను ఆయన నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు. హల్లెలూయా. ఇదిగో నేను నా పిల్లలు దేవుడిచ్చిన వారే, దేవుని పిల్లలము, మేము దేవుని సొత్తు. హల్లెలూయా. నీవు నేను ఎవరు సొత్తు అయి ఉన్నాం చెప్పండి? దేవుని సొత్తు అయి ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలముగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, వెలపెట్టుకున్నాడు. స్తోత్రం కలుగునగాక. ఆయన పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లించి ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు. మనము దేవుని సొత్తైన ప్రజలము, ఆయన యొక్క పిల్లలమై ఉన్నాము. నీ మీద నీకు ఎటువంటి అధికారము లేనే లేదు. నా మీద నాకు ఎటువంటి అధికారము, నా నిర్ణయము, నా ఆలోచన, నా యొక్క ఇష్టాలు సమస్తము కూడా దేవుని దగ్గర నుంచి వచ్చునుగాక. ఆ తండ్రి అనుమతి ప్రకారమే నేను బ్రతుకుదునుగాక. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దేవుని ప్రియమైన పిల్లల వలె దేవుణ్ణి పోలి మనం నడుచుకునే వారంగా ఉన్నామా లేదా? ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో పునరుద్ధానపు అనుభవంలో శక్తిని అనుభవిస్తూ దేవుని ప్రియమైన పిల్లల వలె మనము ఉన్నామా లేదా? ప్రతి ఒక్కరు దేవుని సంతానము కాదు. మనము ఆయన నామాన్ని అంగీకరించి ఆయన మాటను నమ్మి రక్షింపబడిన వారమైతే ప్రియమైన దేవుని పిల్లలముగా మనం పిలువబడతాం, జీవిస్తాం. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము అక్కడ మనము చదువుకుంటున్నాం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. తర్వాత క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఆయన ఏం చేశారంట? మనల్ని ప్రేమించారు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? ప్రాణము పెట్టినంతగా, సిలువలో మరణించినంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువుదామా? యోహాను సువార్త 13:1. ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు
యుగ సమాప్తి వరకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యుగ సమాప్తి వరకు, అంతము వరకు ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. మనుషులు ఉన్నారనుకోండి, మనల్ని చివరి వరకు ప్రేమిస్తారా? ఆ ప్రేమ నిలిచి ఉంటుందా? ఎంత మాత్రము ఉండదు. కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. విడువక మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి వలె మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక తండ్రి వలె మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన శాశ్వతమైన మిక్కటమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని పోలి ఆయన వలె ఉండటం అంటే, ఆయన ప్రేమకు మనం పాత్రులంగా ఉండటం అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. నీలో ఏ లోపము ఉండడానికి వీల్లేదు. ఏ పాపము ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఏ కలంకము నీకు అంటడానికి వీల్లేదు. ఏ అపవిత్రతలో నువ్వు బ్రతకడానికి వీల్లేదు. పరిశుద్ధత కలిగి మనము పరిశుద్ధులంగా జీవించాలి. రెండవదిగా, ఆయన పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉండాలి. దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏ కొరత, ఏ లోపము, ఏ లోటు లేనివాడు. అన్ని విషయాల్లో ప్రేమించే విషయంలో పరిపూర్ణుడై ఉన్నాడు. క్షమించటంలో పరిపూర్ణుడై ఉన్నాడు. విశ్వాసములో పరిపూర్ణుడై ఉన్నాడు. ప్రార్థనలో పరిపూర్ణుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీవు నేను కూడా పరిపూర్ణతను సంతరించుకున్న వారముగా బ్రతుకుదుముగాక. రోజున పరిపూర్ణతలోకి మనం వెళ్ళలేకపోతున్నామండి. మధ్యలోనే ఆగిపోతున్నారు చాలా మంది. ప్రార్థనలో, సహవాసములో, రొట్టె విరిచటలో పరిపూర్ణతలోనికి, మహిమ నుంచి అధిక మహిమలోనికి, కృప నుంచి అధిక కృపలోనికి మన ఎదుగుదుముగాక, వర్ధిల్లుదుముగాక, నడిపించబడుదుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లల వల్లే అంటే నిన్ను నన్ను ఎవరైనా చూసినప్పుడు మనం ఎలా కనిపించాలంట? దేవుని పిల్లల వల్లే కనపడుదుముగాక. మన మాటలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? కింద చదువుకుంటే అక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. ప్రియమైన దేవుని పిల్లలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అక్కడ రాయబడింది. మీలో జారత్వం ఉండకూడదు. ఏ విధమైన అపవిత్రత గాని, లోభత్వమే గాని వీటి పేరు మీరు ఎత్తకూడదు. ఏంటండి? పరిశుద్ధులకు ఇదే తగినది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కృతజ్ఞతా వచనములే ఉచ్చరించాలి. బూతులు మాట్లాడకూడదు. పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు. ఇవి తగవు. వ్యభిచారైన, అపవిత్రుడైన, లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములో హక్కుదారుడు కాదన్న సంగతి మీకు నిశ్చయముగా ఇప్పుడు తెలియనుగాక. ఎవరు దేవుని రాజ్యానికి హక్కుదారుడు అంటే దేవుని ప్రియమైన పిల్లలుగా బ్రతికేవారు మాత్రమే. ఆమేన్. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన, హల్లెలూయా, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా, సేవకులైనంత మాత్రాన హక్కుదారులుగా ఫిక్స్ అయిపోరు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ప్రేమైన పిల్లల వలె బ్రతకాలి. ఆయన ప్రేమను కలిగి మనం బ్రతకాలి. మనలో ఏ పాపము ఉండకూడదు. ఏ బూతు మాటలు నీ నోటి వెంపటి రాకూడదు. నువ్వు బూతులు తిట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తివి ఎంత మాత్రం కాదు. నువ్వు మందిరానికి వస్తూ బూతులు తిట్టే వ్యక్తి అయితే, సరసోక్తులు మాట్లాడే వ్యక్తులు అయితే, హల్లెలూయా, రోజున చాలా మంది
ఎలా నవ్వుకోవడానికి, ఎగతాళి చేయడానికి ఒక వ్యక్తుల్ని సరసోక్తులతో పలకరించుకుంటూ ఉంటారు చాలా మంది. ఎంత విచారకరం అండి. దేవుని నమ్మని పిల్లలే, దైవజనులే సరసోక్తులతో, బూతుల మాటలతో ఒకరినొకరు తిట్టుకుంటూ బాహాటముగా యేసయ్యను సిలువ వేస్తున్నారండి. ప్రతిరోజు యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నారు. ఆయన గాయాలు మరలా రేపుతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రియమైన పిల్లల వలె మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. తర్వాత పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు తను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన గ్రంథంలో లేవీకాండంలో 1వ అధ్యాయం 9వ వచనం, 13వ వచనం, 17వ వచనాల్లో ఆ పరిమళ ద్రవ్యాలు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారములో ధూపం వేయడానికి పరిమళ ధూప ద్రవ్యాదులను సిద్ధపరిచేవారు. వాటిని ఎంతో పరిశుద్ధంగా సిద్ధపరిచేవారు. ఒక క్రమాన్ని కలిగి దేవుని నియమం ప్రకారంగా వాళ్ళని సిద్ధపరిచి ధూపం వేయడానికి, ప్రభువుని ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి ఆ యొక్క పరిమళ వాసన వేయబడేది. ఆ పరిమళ సువాసన క్రీస్తుకు సాదృశ్యంగా చెప్పబడింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీవు నేను మన జీవితాలు, మన సాక్ష్యాలు పరిమళ సువాసనగా వెదజల్లాలని అర్పణ బలిగా తను ఆయన అర్పించుకున్నాడండి. స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుదామా? యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందువాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితేనో ఆయనే ఈయన. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీ 9:14. నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మీ మనస్సాక్షిని, మన యొక్క మనస్సాక్షిని యేసయ్య రక్తము ఎంతగానో శుద్ధి చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నిర్జీవ క్రియలు విడిచిపెట్టడానికి, నిర్జీవ క్రియలు లయపరచడానికి దేవుడు తన శరీరాన్ని మన కొరకు అర్పణగా త్యాగం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు. తర్వాత మాట చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనము చివరి మాటలో, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. మనం ఎలా నడుచుకోవాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ద్వేషం మీకు ఉండకూడదు, పగ మీద ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కొట్లాట్లు ఉండకూడదు. మరలా చెప్తున్నా, ప్రేమ ప్రేమ ప్రేమ. మొఖాను ఉమ్ము వేసిన, చెంపదెబ్బ కొట్టిన, ముండ్ల కిరీటం పెట్టిన, కొడా దెబ్బలు కొట్టిన ఆయన నోరు తెరిచి బదులు మాట్లాడకుండా మౌనంగా ఆయన ఏం చేశారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు. స్తోత్రం కలుగును గాక. నీవు నేను కూడా ఎలా ప్రవర్తించాలంట క్రైస్తవులంగా? దేవుడు మనకిచ్చిన గొప్ప లక్షణం, ఆ తండ్రి వలె మనం ఎలా ఉండాలంట? ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. హృదయపూర్వకముగా దేవుణ్ణి ఎలాగైతే ప్రేమిస్తున్నామో, నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నీ పొరుగు వారిని కూడా అలాగే అదే ప్రేమ నువ్వు చూపించగలగాలి. స్తోత్రం కలుగును గాక. ఇది చాలా కష్టం. చాలా మంది చూపిస్తున్నారు, కొంతమంది చూపించట్లేదు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో
అలాగే నీ పొరుగు వారిని కూడా, నీ చుట్టుపక్కల వారిని కూడా అదే ప్రేమను నువ్వు చూపించగలగాలి. ఎఫెసీ పత్రిక 3:19 చదవండి. ఎఫెసీ 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నానని భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోగలిగిన వారు, చూపించగలిగేవారు, వ్యక్తపరచగలిగిన వారు సంఘాల్లో లేవనెత్తబడుదురుగాక, మన కుటుంబాల్లో ఉందురుగాక. మా ఎన్ని తలాంతులున్నా గుర్తుపెట్టుకోండి, భాషలు మాట్లాడే వరాలున్నా, ప్రవచన వరం ఉన్నా, స్వస్థపరిచే వరం ఉన్నా, దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉన్నా, బాగా బోధించేవారైనా, నీకు ఎంత అనుభవం ఉన్నా, ఎంత ఆస్తున్నా, ఎన్ని తలాంతులున్నా గుర్తుపెట్టుకోండి, ప్రేమ లేని వారం అయితే వట్టి వారమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ తోటి సహోదరి సహోదరుల మీద, నీ తోటి దైవజనుల మీద నీవు ప్రేమ లేకపోతే, ప్రేమ చూపలేకపోతే నువ్వు వ్యర్థుడివే, వ్యర్థమైన వారమే. హల్లెలూయా. నాలో ఎన్ని తలాంతులున్నా ప్రేమ లేకుండా నేను ప్రవర్తించాను అనుకోండి, అది ఎందుకు పనికిరాదండి. నీలో ఎన్ని కృపావరాలున్నా, హల్లెలూయా, ప్రేమ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రేమే అన్నిటికీ ఆధారం, ప్రేమే అన్నిటికీ మూలం. ఆ ప్రేమ భావాన్ని మనం కలిగి ఉందముగాక. యేసయ్య ఈ లోకములో 33 సంవత్సరాలు బ్రతికినంత కాలం ప్రేమ భావాన్ని కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సంఘమును ఆయన ప్రేమించాడు. అందుకే సంఘమును ప్రేమించాడు గనుకే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నీవు నేను కూడా ఆ రీతిగా ప్రేమ కలిగిన వారంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 3:11 చదువుకుందాం ఒకసారి. ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. యోహాను మొదటి పత్రిక 3:11. మరి మనం ఒకరినొకరు ప్రేమింపవలనది మొదటి నుంచి మీరు వర్తమానమే కదా. కయ్యోను వంటి వారమై మనం ఉండకూడదు. వాడు దుష్టుడి సంబంధి అయి సహోదరుని చంపాడు. క్రియలు చెడ్డవనియు సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. మా వింటున్నారా? సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని తెలుసుకోవాలి. స్తోత్రం కలుగునుగా. మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని. మా వింటున్నారా? సహోదరుని ద్వేషిస్తే, హల్లెలూయా, సహోదరుని ద్వేషిస్తే మనలో ప్రేమ ఉన్నట్ట? మనం ప్రేమించేవారమా? దేవుని ప్రియమైన పిల్లలమా? ఎంత మాత్రం కాదు. మనకు ఆ నిత్య జీవం కూడా మనలో ఉండనే ఉండదు. దేవుని రాజ్యానికి హక్కుదారులము కాదు. దేవుని ప్రియమైన పిల్లలు దేవుని వలె ఉంటారు, ఆయనకు అప్పగించుకుంటారు, అధికారాన్ని కలిగి జీవిస్తారు, ప్రేమను కలిగి ఉంటారు, క్షమను కలిగి ఉంటారు, పరిపూర్ణులుగా ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. తన సహోదరుల్ని ప్రేమిస్తారు. మనం బ్రతికినంత కాలము మన పొరుగు వారి మీద ప్రేమే చూపించాలి, కానీ ద్వేషాన్ని చూపించడానికి వీల్లేదు. హల్లెలూయా.
యోసేపు మీద తన అన్నలు ఏం చూపించారు చెప్పండి? ప్రేమను చూపించారా? ఆ తండ్రి యోసేపుని ఎంతగానో ఇష్టపడుతున్నాడని, రంగురంగుల అంగీ కొనిచ్చాడని, చిన్నవాడంటే చాలా తండ్రికి ఇష్టమని అన్నలందరూ అసూయపడి ద్వేషించారు తప్ప, ఈర్ష్యపడ్డారు తప్ప ప్రేమించలేదు. హల్లెలూయా. తండ్రి మనందరిని కూడా ప్రేమిస్తున్నాడు. మనందరి పట్ల ఆయనకు ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రాణం ఇవ్వడానికి ఆలోచించలేదు, వెనకాడలేదు. అందుకోసమే ఆ యొక్క లక్షణాన్ని నీవు నేను కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మన బిడ్డలు మనం ప్రేమించినట్లుగా, మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఈస్టర్ రోజున. హల్లెలూయా. ప్రేమ లేని వారమైతే మనము సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వాలి. సహోదర ప్రేమ మనము నిలవరముగా నిలకడగా ఉండనివ్వాలండి. స్తోత్రం కలుగును గాక. ఒకరంటే ఇష్టం, ఒకరిలంటే అసహ్యం అనే భావన మనలో ఉండకూడదు. వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ధనాన్ని బట్టి, వ్యాపారాలను బట్టి, బ్యాక్గ్రౌండ్ను బట్టి రోజును ప్రేమించేవారు లేకపోలేదండి. అవునా? ప్రేమను అలాగే చూపిస్తున్నారు. అలా కాదు, ఏమున్నా లేకపోయినా మనల్ని అంగీకరించి మనల్ని ప్రేమిస్తారు. చూసారా? అదే నిజమైన ప్రేమ. నిజమైన ఆ ప్రేమ, మిక్కటమైన శాశ్వతమైన ప్రేమ ప్రభు మన పట్ల కనపరుస్తున్నాడు. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లల వలె క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తును పోలంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి కలిగిన వాడు, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థించిన వాడై ఉన్నాడు. ఆయన వలె ఆయన కలిగిన మనస్సును మనం కలిగి ఎందుకు ఉండలేకపోతున్నాం? మారు మనసు తగిన ఫలాలు ఎందుకు ఫలించలేకపోతున్నాం? దేవుని సన్నిధికి వస్తూ, దేవుని పిల్లంగా పిలువబడుతూ ఎందుకు ఆ ప్రేమను క్రియల్లో చూపించలేకపోతున్నాం? పరిశుద్ధ లేఖనాల్లో, మిషనరీల్లో ఎంతో మంది క్రీస్తు ప్రేమను వ్యక్తపరచుటలో వారు అలసిపోలేదండి. హల్లెలూయా. ఒక మాట గుర్తు చేసుకోండి. మరణమైన కరువైన, ఖడ్గమైన, లేమైన, తెగులైన, ఉన్నవైన, లేనివైన, దేవదూతలైన, మనుషులైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేరుగాక. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఏది ఎవ్వరు విడదీయలేరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో, నువ్వు ఎంతగా దేవుని ఆరాధిస్తున్నావో అది క్రియల ద్వారా మనం కనపరచగలిగినట్లయితే, సాక్ష్యము ద్వారా పరిమళింపగలిగినట్లయితే, స్తోత్రం కలుగునుగాక, ఆ యేసయ్యను మన క్రియల ద్వారా, మాటల ద్వారా, సాక్ష్యము ద్వారా ఇతరులకు మనం చెప్పగలిగినట్లయితే అది ఎంతో దీవెన, అది ఎంతో ధన్యత. స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలు ఆయన వలె బ్రతుకుతారు, ఆయన వలె జీవిస్తారు, ఆయన వలె చూస్తారు, ఆయన వలె పరిపూర్ణులుగా బ్రతుకుతారు, పరిశుద్ధులుగా బ్రతుకుతారు, ప్రేమ కలిగి మాత్రమే ఉంటారు. అటువంటి కృప, అటువంటి మనసు ఈ ఈస్టర్ రోజున, ఈ సంవత్సర కాలం అంతా మన బ్రతుకు దినములన్నిట ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము మన జీవితాల్లో ప్రభు కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడును మా యేసయ్య, ఇప్పటి వరకు ప్రభువా నీ మాటలు ప్రభువా శిలువ త్యాగాన్ని, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మా జీవితాలు సరి చేసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు ప్రభు మేము ధ్యానం చేసుకుని విన్న మాటల ప్రకారంగా అయ్యా ప్రేమ కలిగి ఉండడానికి, పరిశుద్ధత కలిగి ఉండడానికి, పరిపూర్ణులుగా ఉండడానికి, నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయము దయచేయండి. మీరు కలిగిన గుణలక్షణాలు మేము కూడా కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. అయ్యా సంఘముని మీరు ఎంతగానో ప్రేమించారు. అయ్యా పరిమళ సువాసనగా ఉండడానికి
మీరు మా కొరకు అర్పణగా బలిగా సిలువలో త్యాగమయ్యారు తండ్రి. ఇక నుంచి మేము కూడా పరిమళ సువాసనగా మా సాక్ష్యం వెదజల్లడానికి, ప్రేమను చూపించడానికి, ప్రేమను విత్తడానికి సహాయం అనుగ్రహించమని మీ దయగల పాదాలకు సమస్తమును అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అతి త్వరలో రానయ్యున్న యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.